హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. నేను ఈ యొక్క తెలంగాణ మరియు ఏపీ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వేరియస్ నోటిఫికేషన్ల కోసం వాటిలో ఏజ్ ఎంత అన్న దాని మీద ఒక వీడియో చేశాను. అయితే అందులో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు మీకు వాయిస్ పాడ్కాస్ట్ చేస్తున్నాను. మనకి 2024 గత సంవత్సరం ఫిబ్రవరిలో మనకు ఒక జియో నెంబర్ 30 వచ్చిందండి. జియో నెంబర్ 30 రావడం జరిగింది. ఆ జియో నెంబర్ 30 ప్రకారం తెలంగాణలో జరగబోయేటువంటి వేరియస్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్కి నెక్స్ట్ 2 years వరకు వర్తించే విధంగా 2 సంవత్సరాల ఏజ్ పెంచడం అనేటువంటి జరిగింది. అంటే గతంలో 44 సంవత్సరాలు ఉద్యోగ వయసు ఏదైతే ఉందో ఆ ఉద్యోగ వయసును 2 సంవత్సరాలకు పెంచి జనరల్ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 46 years వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 46+ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఎక్స్ట్రా వస్తుంది. అంటే 46 + 5 years ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 51 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. 51 years వరకు రాసుకోవచ్చు అండి. అభ్యర్థులు ఈ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే నిన్న నేను చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వెరిఫై చేయండి అని చెప్పి వదిలేశాను. కానీ ఈరోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీకు ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి మన నెక్స్ట్ అంటే 2026 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి ఆర్డర్స్ ప్రకారము ఈ లోపల వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్కైనా సరే జనరల్ కేటగిరీ వాళ్ళకి 46 సంవత్సరాలు, అలాగే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి +5 years అంటే 51 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే రిమైండ్ సేమ్. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్లకి ఏపీపీఎస్సికి 42 years. ఒకవేళ గవర్నమెంట్ కనుక కన్సిడర్ చేసి ఏదైనా మీకు ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. మీకు దీనికి సంబంధించినటువంటి జియో కావాలి అంటే దీనికి సంబంధించినటువంటి జియో ఏది తెలంగాణ అభ్యర్థులకు పెంచినటువంటి వయసుకు సంబంధించినటువంటి జియో మీకు కావాలి అంటే కనుక నాకు వాట్సప్ చేయండి. ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి. నేను మీకు వివరాలు పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.